పంచాయతీల్లో బీసీ బలగమట. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలట. దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలోనూ గెలిచారు. 25 జిల్లాలో 49.16% సర్పంచులు బీసీలే. 8 జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాలలో 68% స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక మా మబ్బులపల్లి ఉంది కదా, మబ్బులపల్లి మా మల్లేష్ అంటాడు ఇది దొంగ లెక్క లంగ లెక్క అంటాడు. ఇక వాడు అది వేరే లెక్క. ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో గత 20 రోజులుగా ఎక్కడ వెలుగు పత్రికలో బీసీ అనే పదం కనపాలే నాకైతే. మీకు నాకు అనిపిస్తే చెప్పురు, తీరు క్లిప్పింగ్ ఉంటే పెట్టి నేను చూస్తా. 20 రోజులకి వెళ్ళి మోగని శంఖం అంటే ఇప్పుడు మోగుతానట. ఇప్పుడు మోగి బీసీలు పుల్లుగా గెలిచిరు, బీసీలు దండిగా అసలు సర్పంచులు అయ్యారు. మీ 42 అనుకున్నాం, 49 అయ్యారు. రేవంత్ గౌడ్ అయినండి ఇప్పుడు సడన్ గా. నిన్నవాళ్ళ దాకా రేవంత్ పటేల్ అయ్యిండు, రేవంత్ రెడ్డి అయ్యిండు. ఇప్పుడు దొరగారు కాస్త గౌడ్ అయిపోయినండి ఇప్పుడు సడన్ గా. ఎందుకంటే బీసీలు పులు గెలిచిరు అంటాను. ఏమండి వివేక వెంకట స్వామి గారు, మీకు సిగ్గు లజ్జ ఏమి లేవా? ఇడుచుకొని బతుర్రా మంత్రి అయినాక కూడా. ఇలా బడలేసుకొని మాట్లాడవా నువ్వు? నాకు ఇడుచుకొని బతికినట్టు అనిపిస్తుంది, సిగ్గట్టు లేదు నీకు. నువ్వు ఎందుకు రాలేదు 20 రోజులకి వెళ్ళి? 42% ఎక్కువ కాంగ్రెస్ పార్టీకే బీసీలు పటం కట్టిరు అని చెప్పమారట. లేదు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీలే గెలిచిరని చెప్పు. ఇంత రాసినావు కదా బీసీలని. ఒక బీసీ బిడ్డను నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో ఉచ్చబోసి ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ బిడ్డను కొట్టి చిత్రహింసలు పెట్టిన సందీప్ రెడ్డి రెడ్డోడు గెలిచి అని చెప్పు. మరి కళ్ళలో కాకులు పడిచినాయా? కాంగ్రెస్ పార్టీలో ఆ ఉచ్చబోసి వాళ్ళని గెలిపించుకున్నామని చెప్పరు. చెప్పవేమిరా? చెప్పవా? దమ్ము లేదా? బీసీలు గెలిచినారు. ఎడ గెలిచిరు? ఉచ్చబోసి కొట్టే కాడ గెలిచిరా? నిర్బంధం చేసిన కాడ గెలిచిర్రా? ఎడ గెలిచిర్రా? చెప్పడా ఆయన? పెద్ద మునగాడు కదా, చెప్పడు ఆయన. ఇలా ఇంకోడు గజం ఎగిరిన మొగోళ్ళు పొరమోకు నా కొడుకులు ఉన్నారు మల్లిగారి కుక్కల సంఘంలో. అడిగిపోయి వీడియోలు చేసుకొని యూట్యూబ్లో ప్రజలు సంపాదించుకురు. కానీ మరి పోతారా ఇప్పుడు? రేపు ఎవరా రేవంత్ తొలివేలు పోతావా రేపు? ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ పోయి రాపో, ఒకసారి పోయొచ్చి అలా బాధలు ఏందో చూసి రాపో. యూట్యూబ్లో వీడియోల కోసం పోదరిస్తుంది, వీడియోలు చేసుకుని ప్రజలు సంపాదిస్తుంది, నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అవుతుంది. అలా బతుకులు ఆగం చేస్తుంది. మరి మొత్తం బీసీలు గెలిచినట్రా? ఎల్లమ్మగూడెం బీసీ గెలిచిండి అని చూసి రాపోరి. దొంగనా కొడుకులు కదరా మీరు ఇప్పుడు. ఓరు దొంగ కొడుకులు కదా, కాడెత్తిపోసే బ్యాచ్ అనమాట. ఇక ఇంకో 14 జనరల్ స్థానాల్లో 13 మంది బీసీలే గెలిచాడ. జోగులాంబ గద్వాల. మా నల్లగొండ జిల్లా చెప్పరా అదిరా లెక్క? నేను చూద్దా. నల్లగొండ జిల్లాలో ఎంతమంది బీసీలు గెలిచిర్రు, ఎంతమంది ఓసీలు గెలిచిర్రు, జనరల్ స్థానాల్లో ఎంతమంది బీసీలు గెలిచారు. నేను ఓడగొట్టినరా జిజ్జు తీసుకొని, నేను ఓడగొట్టిన. మలియాడు చరిత్ర కూడా మాట్లాడుతున్నాను. బీసీలు గెలిచిరట 13 గెలిచిరట. ఇక 2వ విడత పోలింగ్ రేపే అంటాడు. 44,332 పంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాడు. ముగిసిన ప్రచారం, అభ్యర్థుల సైలెంట్ ఆపరేషన్ షురూ అయింది. నేడే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలిస్తారు. రేపు ఇంకో ఎన్నికలు ఉన్నాయి. ఇక అది పక్కన పెడతాం. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మావోడు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వాస్తవానికి నిజాయితీగా రాస్తాడు, నికార్సుగా, నిజమైన జర్నలిస్ట్ అనమాట. వీడు రాసిండ జర్ర చూద్దాం ఆగరి. పంచాయతీ పోరు రాసిన ఎవరు నిన్న రాలేదా మావాడైతే? ఈయన వరకే రాసిండు. నామస్తే కూడా మరి రాసిండు అంటే ఈయన ఎలమాయన కాదు, ఈయన ఎలమాయన ఏటు రాస్తాడు? రాసిండానా? ఇంకో కాంగ్రెస్ పై ఉరుముతున్న ఊరట, మాట తప్పిన పాలనపై పల్లె పంచాయతీ చేస్తట. ఇక కాంగ్రెస్ ఈనో లెక్క రాసి కూడా 2,342 ఏకగ్రీవాలతో కలిపి, బీఆర్ఎస్ 1,388, బీజేపీ 189, ఇతరులు 311 అట.
ఇక తొలి దశ పంచాయతీ ఎన్నికలు అంటాడు ఇక బొమ్మలు వేసిర్రు. కాంగ్రెస్ కు కర్రుగాసి వాదపెట్టిన గ్రామీణ ఓటర్లు సగం పంచాయతీలైనా గెలిపించుకోలేని దౌర్జన్యం. 2 ఏళ్ల పాలన రేవంత్ పాలనపై స్పష్టమైన వ్యతిరేకత. ముఖ్యమంత్రి ప్రచారం చేసిన దక్కని ఫలితం. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు డ్రైనేజీలో ప్రత్యక్షమైనవి. వందలాదిగా లభ్యమైన బ్యాలెట్ పేపర్లు. నల్లగొండ జిల్లా చినకాపర్తిలో కలకం. కాంగ్రెస్ ఓడిపోతుందనే బ్యాలెట్ చోరీ జరిగింది. మండిపడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బ్యాలెట్ పత్రాన్ని సీజ్ చేసిన అధికారులు. ఇక ఇది ఎంత జరిగినాయి. నిన్న అర్ధరాత్రి వీడియోలు వచ్చిన జగదీష్ రెడ్డి గారికి అది కూడా చెప్తా. మాకే ఓట్లేయలే, మాకు ఓట్లేయలే, డబ్బులు తిరిగిచ్చేయండి. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తాండాలో ఎమ్మెల్యే సోదరుడి హల్చల్. స్థానికులతో గొడవకు దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నాయకులు. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజా పరిపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు వేసిన ఓట్లు డ్రైనేజీలలో వెళ్ళినాయి. అవి వేస్తాంగా పేపర్లు కాగితాలు ఉంటాయిగా, మన కాగితాలు డ్రైనేజీలో వెళ్ళినాయి. అవి వైరల్ అయినాయి. నేను అర్ధరాత్రి ఆయన పేరేం పేరు కంచర్ల భూపాల్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇంకా మిగతా వ్యక్తులందరూ కలిసి నేను అర్ధరాత్రి వీడియోలు వచ్చినాయి. అసలు ఇప్పుడు ఆడ గెలిచినోడు సక్కమైన గెలుపు చిన్నకాపర్తి అనమాట. వాడిని మా నల్గొండ జిల్లా ప్రజలకు తెలుస్తుంది చిన్నకాపర్తి అంటే. సో ఇప్పుడు ఆడ సక్కమైన గెలుపు అనమాట ఆడ గెలిచినోడు. ఇంకోటి మహబూబాబాద్ లో ఇక మాకు ఓటేలే మా పైసలు మాకీరు అంటారట. మాకు ఓటేలే మా పైసలు మాకీరు. ఇంకొక దుర్మార్గమైన విషయం, ఒక చిన్న విషయం చెప్తా మీకు, చెప్పాలన్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎంత కిరాతకులు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, నాకైతే మరి నీచంగా అనిపించింది. ఒక్క విషయం చెప్తా. ఇంకో ఇక ఒక బీసీ బిడ్డ ఒక యాదవ్ బిడ్డను ఒక రెడ్డి గారి పైన మహేష్ గారి నిలబెట్టి గెలిపించింది. ఒక బీసీ బిడ్డ ఒక యాదవ్ బిడ్డను ఈవెన్ నాకు తెలిసి కాంగ్రెస్ కి పుట్టుపూర్వతరాల నుంచి ఓటేసిన చరిత్ర కలిగిన కుటుంబం నుంచి నిలబెట్టిన. ఎందుకు ఒక బీసీ బిడ్డ అని చెప్పేసి నేను నిలబెట్టిన. అయితే నేను మహేష్ గారిసే బలపరిచి గెలిపించిండు అని చెప్పేసి కోమర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మా రాజన్న దొర ఆయన అభిమాన రెడ్డి గారిని ఓడించినని లోపల ఉప సర్పంచ్ ఎన్నుకునేటప్పుడు లోపల ఫోన్లు మాడుకుంటే ఇంకో మహేష్ గారిసే బలపరిచిన వాళ్ళు ఉప సర్పంచ్ ఏముందిలే, మరి మన పార్టీ కదా, మన వెనకనే తిరిగిరా, మన కోసమే కష్టపడారంటే వెనకంగా మహేష్ గారిసే లేడు, మన రెడ్డి గారిని ఓడగొట్టింది కదా, సో ఉప సర్పంచ్ చేయొద్దు. ఇంత కుట్ర కుళ్ళుతోని మన రెడ్డి గారులు కాంగ్రెస్ పార్టీలో రెడ్ల పార్టీ సక్కమైన రాజకీయం చేస్తాను. సంసార రాజకీయం డిక్లేర్ అయిపోయింది. జస్ట్ వెనకంగా మహేష్ గారిసే ఉన్నాడు. మహేష్ గారిసే ఉంటే వద్దు. మరి మన తరతరాలకి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారంటే మస్తుగా వేస్తారు. నువ్వు బీజేపీలో దుంగితే బీజేపీలోకి వస్తుంది, కాంగ్రెస్లో దుంగితే కాంగ్రెస్కి వస్తుంది అంటే మాకు జతమానం లేదు కాబట్టి మాకు ఇవ్వవు. లంగలకి దొంగలు కలడించి దుంగిన వాళ్ళందరికీ పదవులు ఇస్తారు అన్నమాట. కాంప్రమైజ్ చేసి ప్రమాణాలు చేసి విమానాలు చేసి అన్ని లంగా ఖాతాలు ఎందుకు చేసిరు? మహేష్ గారిని దొక్కాలి, చేయవలసిందే. గెలిచిన వాళ్ళని ఓడిపోయిన కోరైనా కానీ మహేష్ గారు అంటాడు ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో ఉంటాడు. మీరేదో అణిసివేయాలని మీ రెడ్డి కుట్రలు చేస్తే భయపడ్డాడు ఇక్కడ ఎవడు లేడు. ఇట్లాంటి కుట్రలు చేసేటోళ్ళు వీళ్ళు మోతేవర్లట, ఇది సక్కమైన గెలిచిరట, ఇవన్నీ నడిపిస్తురా. సో నాకు గ్రౌండ్ లో జరిగింది. మా ఎమ్మెల్యే గారు లోపల ఫోన్లు మాట్లాడతారు. ఆయనకి ఎట్లా ఫోన్ పోయినాయో లోపలికి, సామాన్య ప్రజల ఫోన్లు లోపలికి, కానీ మరి క్యాండిడేట్లకు ఫోన్లు ఎట్లా చేతికి పోతాయో. బ్రహ్మాండమైన పోలీసింగ్ నడిచింది, బ్రహ్మాండమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో. ఇది ఒక అక్రమాలకు రోజు రోజుకు ఈ అరాచకాలకు ఇంకా ఇంకా పేటరేగిపోతున్నారు. లాస్ట్కి మీ జతే మీరే తీసుకునే కాడికి వస్తాయి. పేటరేగిపోయి ఉన్నంతలు ఉండ్రి. ఇక ఈ ఒకటి ఇక్కడ జగదీష్ రెడ్డిది, ఇక్కడ మహబాదు, ఇప్పుడు నేను ఒకటి మాది మునుగోడు, ఇంకేమైనా ఉన్నాయి. ఇది ఎక్కడ ఖమ్మం జిల్లా. ఇక జిల్లాకు ఊరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పదలుచుకుంటే గంట 2 గంటలు పడుతుంది. అన్ని రకాల లంగా పనులు చేసారు. అయినా కూడా జనం దేగలే. అయినా కూడా 1400 సీట్లు దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయింది. ఎక్కడ చచ్చిపోయింది? మీ ముఖంలో చచ్చిపోయింది. ఇక్కడ చూద్దారు. ఇంకా దేవుడు మరి ఇప్పుడు
నిన్ను వీకిచ్చేది ఉందేమో. కేసీఆర్ వీకేయాలని కోరుకున్నా, నిన్ను వీకిచ్చేది ఉందేమో. మరి అందుకే వీకిచ్చారు నేను. అది చూసుకోరు రేవంత్ అన్న దయచేసి. అన్నకు తమ్ముని కాబట్టి ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి చెప్తాను. మరి నీ ఇష్టం చెప్తినపోతే.